వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఇది ఇవాళ పచ్చి జీడిపప్పు కూర వండుకుందామండి. పచ్చి జీడి గింజలు ఎట్లా కోసుకోవాలని చెప్తాను. ముందు తీసుకుని ఇలా కొయ్యాలండి. కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇలా వేడి నీళ్ళు వేసేసుకుంటే ఇలా వేడి నీళ్ళు వేసుకుని ఇలా ఒలిచేసుకుంటే ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట బద్దలు. లేదు వేళ వేడి నీళ్ళు వేసుకుంటే కుదరలేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మర్నాడు ఇంకా తొందరగా వచ్చేస్తాయి. మళ్ళీ చూపిస్తానండి. నీళ్ళు వేసేసుకోవచ్చు. వేడి నీళ్ళు బాగా కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా వస్తాయి. నన్ను కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూర ఎట్లా వండాననేది మీరు చూసి నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి నేను వండే విధానం చూసి అంటే అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, నా స్టైల్లో నేను చూపిస్తాను. ఒకసారి ఇది కూడా ట్రై చేసుకోండి ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఎలా ఉందని చూసి నాకు కామెంట్లు చెప్పండి. ఎలా ఉంది, బాగుందా, ఎలా ఉందని. పచ్చి జీడిపప్పు కూర అంటే సీజనల్ అండి. ఇది 2-3 నెలలు దొరుకుతాయి. లాస్ట్ అనమాట, ఇంకా అయిపోతుంది. ఇవి మామూలు జీడిపప్పు అయితే ఎప్పుడైనా దొరుకుద్ది. ఇదైతే సీజనల్గానే దొరుకుద్ది. కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువ. కట్ చేయటం, తీయటం అవన్నీ ఎక్కువ, ప్రాసెస్ ఎక్కువ అన్నమాట. అన్నీ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే కొంచెం కాస్ట్లీ కూర అని లెక్కలోకి వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు జీడిపప్పు 1/2 కేజీ ఉంటుందండి పప్పు. ఉల్లిపాయ ముక్కలేమో ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. తర్వాత ఆయిల్ అన్నమాట. మసాలాకి ఏమేమి వేయాలో చూపిస్తాను. ఈ ముక్కండి, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, తర్వాత ఒక హాఫ్ స్పూను గసగసాలు, తర్వాత లవంగ మొగ్గలు ఒక 4 వేసాను. ఒక 5 వేసాను. ఇది వేసుకోండి. మీకు ఇష్టాన్ని బట్టి ఇంకా కొంచెం వేసుకోవచ్చు, కానీ సవాదిగా ఉంటేనే బాగుంటుంది కూర. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ వేద్దామండి ఆయిల్. వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకుందాం. వేగుతూ ఉంటాయి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఒకసారి చూద్దామండి. మళ్ళీ కొంచెం ఇంకా వేగాలి. కొంచెం పచ్చిగానే ఉన్నాయి. కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేద్దాం. పచ్చి జీడిపప్పు మనకి ఆంధ్ర ఇటు సైడు అందరికీ తెలుసండి. కాకపోతే బయట అంత తెలియదేమో అనుకుంటున్నాను నేను, పచ్చి జీడిపప్పు కూర అనేది. అందుకని బయట వాళ్ళకి వస్తే చేస్తాను ఇది నేను. ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇంకా కొంచెం వేగాలండి. బాగా కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత వేద్దాం. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకున్నా జీడిపప్పు కూర తీపి వస్తుంది. కొంచెం లైట్గానే, కొంచెం తక్కువ వేసుకోవాలి. బ్రౌనిష్గా వచ్చేసినాయి కదా, ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం.
బాగా తిప్పుకుని ఒక 2 మినిట్స్ తిప్పుకున్నాక అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుంది. ఇది జీడిపప్పు తొందరగా ఉడిపోద్దండి. మామూలు పచ్చి జీడిపప్పు కాబట్టి ఇంత టైం తీసుకోదు. అదే మనం ఎండు జీడిపప్పు అయితే నైట్ నానబెట్టుకొని మళ్ళీ మర్నాడు వండుకోవాలి కదా, అదైతే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది పెద్ద టైం పడుతుంది. పసుపు వేసుకున్నాం. చుట్టేసుకున్నాం సరిపడా ఉప్పు. తర్వాత కారం వేసుకున్నాం. చూద్దాం ఒకసారి సరిపోతే. కొద్దిగా వేసుకున్నాం. కొంచెం కలర్ తక్కువ ఏమైనా పర్లేదు అనుకున్నాం, వాళ్ళు వేసుకోవడానికి పర్లేదు, కానీ కొంచెం వేస్తాను. ఒకసారి ఐలో పెట్టుకుని ఒకసారి తిప్పేసి వాటర్ పోద్దాం. వాటర్ వేసుకున్నాం. ఇలా అండి, ఇలా వేసేసుకుని కొంచెం మూత పెట్టుకున్నాం. మసాలా మిక్సీ పెట్టుకొచ్చేద్దాం. ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇదిగో మిక్సీలో వేసేసుకుంటున్నానండి. మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఒకసారి చూద్దామండి ఎంత దాకా ఉడుకుతుంది. ఒకసారి చూసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఇది చికెన్లో కూడా వేసుకోవచ్చు అండి, డైరెక్ట్గా వండుకోవచ్చు. తర్వాత చికెన్లో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం చికెన్లో వేసి చూపిస్తాను మీకు. అలా కూడా బాగుంటుంది. చాలా ఈ మా వారైతేనండి చికెన్లో వేస్తే తండ్రిని ఇలా ఉండేను. చికెన్లో కూడా చాలా చికెన్లో తీసుకుంటారు. ఒకసారి మళ్ళీ మూత పెట్టాను. ఒక 4-5 ఎల్లిపాయ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకోండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుని వెల్లుల్లిపాయ వేసేసాక ఇలా పెట్టేసుకుంటే ఇట్లా వస్తుంది. కూర ఉడికిందేమో చూద్దాం, చూసి అప్పుడే వేద్దాం. ఉడికిందో సరే, ఉడికిపోయిందో లేదో జీడిపప్పు చూద్దాం.
ఉడిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. మసాలా ఇందా పెట్టాం కదా, ఈ మసాలా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం మొత్తం. కానీ చాలా బాగుంటుందండి. ఒక 2 minutes ఉడుకునేద్దాం. సరే అండి, బాగా ఎగిరిపోయింది కదా, ఇంక చాలు, కట్టేద్దాం కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అదే ఒక బౌల్లో తీసుకుందాం. ఇదండి ఇవాళ మన జీడిపప్పు కూర. ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్లో చెప్పండి. మీ సూచనలు సలహాలన్నీ కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.